అటువంటి స్వామిని ఉనితిస్తూ 19వ శతాబ్దంలో ఇంచుమించుగా ఈ ఆలయం ఇక్కడ ఏర్పడినటువంటి సందర్భంలోనే కార్వేటి సంస్థాన కవి అయినటువంటి పోలిబెద్ది వెంకటరాయ కవి రచించిన వేణుగోపాల శతకం ఆధారంగా మనం ఆయన యొక్క వైభవాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. భానుకోటి ప్రభాభాసురంబగు వెల్గు పరులు కాంచిన కానబడని వెల్గు గురు కృపా దృష్టిచే గుర్తెరుంగని వెలుగు అమృతంపు వృష్టియై అలరు వెల్గు విద్యుల్లతా పరివేష్టితంబగు వెల్గు ఘననీల కాంతుల గ్రక్కు వెలుగు బహువిధంబగు ప్రణయ భావములు కలిగిన వెలుగు బహువిధ ప్రణయ భావములు కలిగిన వెలుగు మౌనులెన్నంగ మేలైన వెలుగు ఆది మధ్యంతరహితమైనట్టి వెల్గు ఇట్టి వెల్గును సేవింపనట్టి చెట్టవారలకేల లభించు కైవల్య పదమో మదరిపు విపాల మునిజన హృదయలోల రాజగోపాల భక్త సంత్రాణశీల మదరిపు విపాల మునిజన హృదయలోల మదరిపు విపాల మునిజన హృదయలోల రాజగోపాల భక్త సంత్రాణశీల. ఆయన వేణుగోపాల భక్త సంత్రాణశీల అని ఒకటం పెట్టాడు. ఈ ఆలయం చరిత్ర నేను విన్నాక వేణుగోపాలని రాజగోపాలగా మారిస్తే పద్యం ఏమన్నా దెబ్బతింటుందా అని ఆలోచించా. అక్షరం దెబ్బతినకుండా అదే కుదిరిపోయింది. రాజగోపాల భక్త సంత్రాణశీల. వేణుగోపాల సంత్రాణశీల అంటే ప్రాసయతి పాటించినట్టయింది. రాజగోపాల భక్త సంత్రాణశీల అంటే అసలు యతే పాటించినట్టయింది. ఇదే రెండు దైవాల మధ్య శతకాల మధ్య సమన్వయం. భగవంతుడు దయకి ఇదే నిదర్శనం. పద్యంలో ఒక అక్షరం మార్చకుండా వేణుగోపాల అన్నదాన్ని రాజగోపాల అని మీరు పరిష్కారం చేసినట్టే నేను కూడా మార్చగానే ఓసారి చూశా. అందరూ రాజగోపాల అంటున్నారు కదా, అదే పెడదాం, దానికోసం మళ్ళీ ఏమైనా ఎత్తి మార్చాలంటే నువ్వెందుకయ్యా మార్చడం, నేను పెట్టాను కదా అన్నాడు ఆయన. సంత్రాణశీల తాకింద రావస్తుంది, రాజగోపాలలో రకారం ఉంది, ఎత్తి సరిపోయింది. అంచేత వేణుగోపాల భక్త సంత్రాణశీల అంటే ప్రాసయతి పాటించినట్టు లెక్క. రాజగోపాల భక్త సంత్రాణశీల అంటే అసలు యతే పాటించినట్టు లెక్క. ఇక ఇందులో ఉండే విశేషం చూద్దాం. భగవంతుని యొక్క వెలుగు, ఆ వెలుగు ఎలా ఉంటుందో చెబుతున్నాడమ్మా. అది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. ఆ వెలుగు కోసమే ఈ సంసారం అనే చీకట్లో పడి ఏడుస్తున్నాం. ఆ వెలుగు కోసమే, ఆ వెలుగు కోసమే. గజేంద్రుడు బాధపడుతూ ఏమన్నాడు లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిని అలోకంబకు పెంచీకటి కవ్వలనెవ్వడు వెలుంగునేకాకృతిని అతనినే సేవింతున్. ఈ లోకాల్ని పాలించేటువంటి పరిపాలకులు, ఈ లోకంలో ఉన్న కోట్ల కోట్ల జనాభా చరాచర జీవరాశులు సమస్తం పోయిన తర్వాత కూడా అలోకం ఒకటి ఉంటే, ఆ అలోకానికి అవతల భయంకరమైన చీకటి ఉంటే, ఆ చీకటి కవ్వల వెలుగుగా క్షీరసాగరంలో ఏ మహానుభావుడు వెలుగొందుతున్నాడో ఆ వెలుగును నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆయన. అలోకంబగు పెంచీకటి గవ్వల నెవ్వడు వెలుంగు ఏకాకృతి వెలుంగునతనినే సేవింతున్. ఆ చీకటి కవతల ఉండే వెలుగు ఎలాంటిది అంటే భానుకోటి ప్రభాభాసురంబగు వెలుగు. శతకోటి సూర్యులు ప్రకాశించిన ఆ భగవంతుని కాంతి ముందు సరిపోదండి. న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకాక నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అంటోంది వేదం స్పష్టంగా. భగవంతుని యొక్క వెలుగు మనం చూడగలిగితే ఆ వెలుగు ముందు సూర్యకాంతి దివిటీలా ఉంటుందట, టార్చలైట్ కాంతిలా ఉంటుందట. మరి సూర్యుడు కాంతికే ఎంత సంతోషించి ఉదయించు బాలుడో ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ మధ్యాహ్న బాలుడు మల్లె పువ్వు ఛాయ మల్లె పువ్వు మీద మంకెన్న పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ అస్తమిస్తు బాలుడు ఆవ పువ్వు ఛాయ ఆవ పువ్వు మీద అద్దంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ.
అని సూర్యుని యొక్క ఉదయ మధ్యాహ్న అస్తమయ దశలన్నీ వర్ణిస్తూ మన తల్లులు మన తాతలు పాట పాడుతుంటే మనం విన్నామే. ఆ సూర్యుని యొక్క కాంతి అంతా మన రాజగోపాలస్వామి యొక్క నిజమైన కాంతి ముందు దివిటి ఇలా ఉంటుంది అంటున్నాడు. భానుకోటి ప్రభాభాసురం బగు వెలుగు. ఆ వెలుగు లోపల బయట కనపడదు, లోపల కనపడుతుంది. అందుకే లలితా సహస్రంలో ఏమంటారు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖులమైన వాళ్ళకి నువ్వు కనపడతావమ్మా, బహిర్ముఖంగా ఉండేవాడికి నువ్వు కనపడవు అన్నాడు. మనం ఎంతసేపు బయట విషయాలు ఆలోచిస్తూ, లౌకికమైన విషయాలు ఆలోచిస్తూ, వాళ్ళు వచ్చారా, వీళ్ళు వెళ్ళారా, వాళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు ఎన్నాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ సంతంతా ఆలోచించినంతకాలం భగవంతుడు కనపడ్డాడు. అలాగని ఇది వదిలేయమని కాదు, దాని పట్ల మన కర్తవ్యం ఏదో అది చెయ్యాలి, అక్కడ వదిలేయాలి. పని చేసి వదిలేయాలి, మనుషులు నేర్చుకోవలసింది అంతే. పని చెయ్యాలి, వదిలేయాలి ఆ విషయాన్ని, అంతే కదా. ఆ పని దగ్గర పడే వరకు దాని గురించి ఆలోచించద్దు. అసలు పిల్ల పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నాం, 4 నెలలు ఉంది, ఇప్పటి నుంచి ఓ రోజు అనుకోకూడదని తగదలైపోతాయి. దానికి ఒక టైం పెట్టుకో ఖచ్చితంగా. ఒక నెలల ముందు ఉంటే అయిపోతాయి. ఇదివరకైతే వేరు, 6 నెలల ముందు ఊరగాయలు పెట్టుకునేవారు, అప్పడాలు ఒడియాలు పెట్టుకునేవారు. ఇది అంతా మనుషులే చేసుకోవాలి. ఈవెంట్ మేనేజర్ లేరు ఇప్పుడు ప్రతిదానికి ఈవెంట్ మేనేజరే. మంచిది, ఈవేళ ఈవెంట్ మేనేజర్లు వచ్చారు, ఎందుకంత కంగారు పడిపోయారు. డబ్బులు ఉంటే చాలా కాంతి లేదు అక్కడ. మంచిది, పిల్ల పెళ్ళో పిల్లాడ పెళ్ళో తలపెట్టు. ముందు నుంచి అంత కంగారు పడిపోయి బీపీలు తెచ్చుకుంటే చివరి ముహూర్తం టైంకి మనం ఉండం ఇక్కడ, లేకపోతే స్పృహ తప్పి పడిపోతాం. ఎందుకు ఇది? 1 నెల ముందు, 2 నెలల ముందు డేట్ పెట్టుకో. ఆ డేట్ వరకు ఆలోచించవద్దు, అది కూడా నియమం పెట్టుకో. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి కదా, రిమైండర్ డేట్ వేసి రిమైండర్ చేయమని చేస్తుంది. అక్కడ పిల్ల పెళ్ళి అని రాయి, అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇంట్లో చేసుకునే పనులన్నీ ప్రశాంతంగా చేసుకుంటాం, శుభ్రంగా తింటాం, పడుకుంటాం, పుస్తకాలు చదువుకుంటాం, గుళ్ళో కడతాం, ధ్యానం చేసుకుంటాం. ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించామనుకో, అసలు విషయం వచ్చేసరికి నీరసపడిపోతామండి, ప్రమాదం అది. అదే నేర్చుకోవాలి. ఆ వెలుగు కనపడాలి అంటే మనం అంతర్ముఖ సమారాధ్య, లోపలికి చూడాలి, లోపలికి చూడాలి. లోపలికి చూడాలంటే ముందు లోపలికి వెళ్ళిపోవాలండి. ఇంట్లో ఎవ్వరూ రాని గదులు కొన్ని ఉంటాయి చూడండి, ఆ గదులోకి వెళ్ళిపోవాలి. ఎవ్వరూ రాని గదులు. నేను లాయర్ గారి ఇంట్లో చూశాను, చాలా గదులు ఉన్నాయి. వచ్చి ఇక్కడ మకం పెట్టేద్దాం అనుకుంటున్నాను, ఖాళీగా ఉన్నాయన్నీ. ఆయన పుస్తకాలు ఉన్నాయి, అక్కడక్కడ ఉంటాయి కొన్ని. హాయిగా ధ్యానం చేసుకోవచ్చు. నేను మధ్యాహ్నం నాకు ఇచ్చిన వసతులు ఉండి నేను ధ్యానం చేసుకున్నాను. అనుమానం వెళ్ళ వారు వస్తారండి, వీరు వస్తాయని. వేణుగోపాలస్వామి అనో వస్తాడా అని అడిగాను, రారన్నారు. నాకు ఇంకెవడో అనవసరం అని చెప్పాను నేను. ఆయన రానప్పుడు వీళ్ళందరూ ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో వాళ్ళు నన్ను చూడడానికి ఏం చూస్తాం. ఒక 100 మంది వస్తారమ్మా, సాయంత్రం పద్యాలన్నీ మర్చిపోతాను, ఏమి ఉండదు ఇక్కడ. వీళ్ళే గుర్తుంటారు, ఇక్కడ వచ్చిన మొహాలన్నీ గుర్తుంటాయి. వస్తారు చూడడానికి, అందరూ తలోశాలు కప్పుతారు, దేనికి ఇవన్నీ. అందుకే నేను చాలా ఖచ్చితంగా చెప్పాను, నేను 2 పలహారం చేసి పైకి వెళ్ళిపోతానండి, మళ్ళీ భోజనం టైం వరకు కిందికి దిగను. యమధర్మరాజు వస్తే వాడు పట్టుకుపోతాడు, వేణుగోపాలస్వామి వస్తే మీరు లేపండి అని చెప్పాను. ఇంకెవరు వద్దు. యమధర్మరాజుకు మన పర్మిషన్ అవసరం లేదు, వాడు తీసుకుపోతాడు. వేణుగోపాలస్వామి వస్తే చెప్పండి, ఇంకెవరు వచ్చినా నాకు చెప్పొద్దు, నేను రాను. మధ్యాహ్నం భోజనం చేసి ఎంత సుఖంగా చేసి వేసుకుని హాయిగా పడుకున్నాను. నా పద్యాలు నేను పాడుకుంటూ కూర్చున్నాను. ఇదే అంతర్ముఖ సమారాధ్య. నేను చేయవలసిన పని ఏమిటో అది చేయాలి, కానీ ఊళ్ళో వాళ్ళందరినీ కలవడం నాకేం పని అండి. అందులో ఎన్నికల సీజన్, ప్రమాదం కూడా అనేది కలిస్తే గొడవ ఫోటో తీసి నీ పార్టీ అంటాడు, లేనిపోను గొడవ. ఎందుకు ఇది? పెద్ద పని తలపెట్టినా సరే ఆ పని దగ్గర పడే వరకు దాని గురించి ఆలోచించద్దు. ఊరికే మల్లకుల్లాలు పడవలసిన అవసరం ఏం లేదు. దానికి సమయం పెట్టుకో. ఒక్కొక్కటి 3 నెలల ముందు చేయవలసిన పని ఉంటుంది, ఆ పని చేసే. 3 రోజుల ముందు చేసే పని ఉంటుంది, అది అప్పుడే చేయి. డేట్ రాసి పెట్టుకో. 3 రోజుల ముందు చేసే పని 3 నెలల ముందు నుంచి ఎందుకండి? అందుకోసం ఇంట్లో వీలైనప్పుడల్లా లోపలికి వెళ్ళిపోవాలి. ఆ లోపల గదుల్లోకి వెళ్ళాక మన శరీరం లోపలికి వెళ్ళిపోవాలి. దేహం నుంచి ఎముకల నుంచి రక్తం నుంచి మాంసం, అక్కడి నుంచి హృదయం, మనస్సులోకి వెళ్ళిపోవాలి. ఈ లోపలికి వెళ్ళిపోవాలి. అదే అంతర్ముఖ సమారాధ్య. అప్పుడు పరులు చూసిన కానబడని వెలుగు అంటున్నాడు పూలబెద్ది వెంకటరాజ కవి. ఇతరులు ఎవరూ చూసినా కనపడదయా, మన లోపల వెలుగు వాళ్ళకి ఎలా కనపడుతుందండి? మనకే కనపడడం లేదు. అంచేత పరుడు చూసిన కానబడని వెలుగు. మరి ఎప్పుడు ఎలా కనపడుతుందండి? అసలు ఏదు కనపడుతుంది? గురు కృపా దృష్టి చే గుర్తెరంగిన వెలుగు. గురువుల యొక్క దయ ఉంటే తప్ప అది కనపడదు. గురువు అంటే మళ్ళీ వేణుగోపాలస్వామి. ఆ భగవద్గీత చదవడం,
దాని తాత్పర్యాలు నేర్చుకోవడం, ఆచరణలో పెట్టడం, రోజు పడుకునే ముందు 2 శ్లోకాలు భగవద్గీత తాత్పర్యాలతో సహా చదివి పడుకోండి. 700 శ్లోకాలు ఉన్నాయి. 574 శ్లోకాలు కృష్ణుడు చెప్పాడు, 84 శ్లోకాలు అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు ఉన్నాయి, 41 శ్లోకాలు సంజయుడు వర్ణించిన ఉన్నాయి, ఒక్క శ్లోకం ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఆ ఒక్క శ్లోకమే మొత్తం 700కి మూలం. మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. మీరు రోజుకి 2 రాత్రి పడుకోబోయే ముందు చదివి ఆ పుస్తకం అక్కడ పెట్టి అక్కడున్న దీపం ఆర్పేసి మీరు పడుకుంటే ఒక ఏడాది అయ్యేసరికి 2 ఆవృత్తులు అవుతాయండి పూర్తిగా. 365 రోజులు కదా, 700 ఏడాది అయ్యేసరికి ఒకసారి ఒక ఆవృత్తి అయిపోతుంది. ఒక 3 ఏళ్ళు అయ్యాక మీ జీవితంలో చూడండి అద్భుతమైన మార్పులు జరుగుతాయి, అద్భుతమైన మార్పులు జరుగుతాయి. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నిత్య అభియుక్తానాం అంటే అర్థం అది. రోజు నాతో పడి ఏడుస్తాడయ్యా, నా పుస్తకాలు చదువుతాడయ్యా, నా గురించే మాట్లాడతాడయ్యా, వాడి గురించి నేను పట్టించుకోకపోతే ఎవడు పట్టించుకుంటాడు అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు 9వ అధ్యాయంలో. జ్ఞాని అయిన వాడు, నాకు నిత్యానుబంధం కలిగిన వాడు, వాడిని నేను చూసుకుంటాను. ఎందుకంటే వాడిని ఎప్పుడూ నా గురించి ఏడుస్తున్నాడు. వాడు ఐశ్వర్యము సంపదలు ఏమీ, పేరు కీర్తి ఏం ఆశించట్లేదు. వాడు దేవుడో దేవుడో అంటున్నాడు. మరి వాడి గురించి నేను అనద్దా? వాడు నా గురించి దేవులాడుతుంటే నేను వాడి గురించి దేవులాడద్దా? నేను వాడిని చూసుకుంటా, మిగిలిన వాళ్ళని నాకెందుకు అన్నాడు ఆయన. అందుకని ఇతరులు చూస్తే కనపడదండి అది. ఎందుకంటే వాళ్ళకి మనం శరీరం కనపడుతుంది, లోపల మనకు కనపడే వెలుగు వాళ్ళకి ఎలా కనపడుతుంది? మన లోపల వెలుగు మనకే కష్టంగా ఉంది. ఎవరి వల్ల కనపడుతుంది? గురు కృపా దృష్టి చే గురు తెరింగిన వెలుగు. ఎవరండి గురువు? కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఆ శ్రీకృష్ణుని యొక్క దయ ఉంటే తప్ప ఆ వెలుగును మనం గుర్తించలేము. అమృతంపు వృష్టి చే అలరు వెలుగు. ఆ ఒక్కసారి ఆ లోపలి వెలుగుని మనం చూశాక శరీరం అంతా చల్లగా హాయిగా అమృతం కురిసినట్టుగా ఉంటుందమ్మా, అమృతం కురిసినట్టుగా ఉంటుంది. అందుకని అమృతంపు వృష్టి చే అలరు వెలుగు. ఆ అమృత వృష్టితో అలరేటువంటి లోపల వెలుగే ఇక్కడ దేవాలయంలో విగ్రహం రూపంలో వెలుగుతోంది. ఘనని విద్యుల్లతా పరివేష్టితం బగు వెలుగు, ఘననీల కాంతుల గ్రక్కు వెలుగు. ఈ వెలుగును చూసిన వాళ్ళ గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ వెలుగును వాళ్ళు దర్శిస్తే అదే సమాన స్థాయి కలిగిన వాళ్ళకి ఈ వ్యక్తి వెనకాల ఉండే మండలాకారం కనబడుతుంది. విద్యుల్లతా పరివేష్టితం బగు వెలుగు అంటే అర్థం అది. జ్ఞాని అయిన వాడు, త్యాగరాజస్వామి లాంటి వాడు, అన్నమాచార్య లాంటి వాడు, ఆ దర్శనం పొందిన మహానుభావులు ఉంటారే, వారి వెనకాల ఒక మండలాకారం ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఇప్పటికీ దివ్య పురుషుల క్యాలెండర్లు వేస్తే వాళ్ళ వెనకాల ఒక అర్ధచంద్రాకారంలో మండలం ఉంటుంది. మీరు గమనించండి. మహానుభావులు ఎవరి బొమ్మ వేసినా ఒక మండలాకారం. దాన్ని తెలుగులో ఏమంటారో తెలుసా? ఆరా అంటారు. ఆరా పోలీసు వారికి బాగా తెలుస్తుంది. ఆరా తీశారు, ఇదే ఆరా. ఒక నేరం జరిగితే ఆరా తీయగా బయటపడిన విషయాలు ఏమిటంటే అంటాడు. ఆరా అంటే ఏంటి? వెనకాల ఉన్నదాన్ని చూడడం, ముందున్నవి చూడడం కాదు. ఆరా అంటే అర్థం అది. ఆరా వెనకాల ఉంటుంది, ముందు ఉండదు. మనిషి కనపడగానే ముందు చూసామనుకోండి మొహం కనపడుతుంది. కాస్త వెనక్కి చూడగలిగితే మనకు కూడా ఆధ్యాత్మిక అభ్యాసం చేసే స్థితి ఉంటే ఆ ఆరా మనకు కనపడుతుంది. బాబోయ్ వీడు వెనకాల ఏదో ఉందిరా బాబు, సామాన్యుడు కాదు ఇది. మనం కూడా అది చేస్తున్నాం. క్లాస్మేట్స్ ఇద్దరం కూడా సహాధ్యాయులం. కాస్త మనకంటే ఆయన 2 అడుగులు ముందుకెళ్ళి ఉండొచ్చు, మనం 2 అడుగులు వెనకాల ఉన్నాం, పర్వాలేదండి. ఇప్పుడు ఒక దారిలో నడుస్తూ ఉంటే కొంచెం ముందెళ్ళిపోయేవాడు పాదయాత్ర చేయాలి అనుకుంటారు ఏ అయ్యప్ప స్వామి గుడికో. ఒకళ్ళు కొంచెం ముందు ఎడతారు, ఒకళ్ళు కొంచెం నీరసంగా వెనకాల ఉంటారు. ముందు వెళ్ళేవాళ్ళు వెనకాల వాళ్ళకి కనపడ్డంలా అదిగో ఆయన ముందు ఎడుతున్నాడని. అలాగే ఆధ్యాత్మిక అభ్యాసాన్ని మనకంటే బాగా చేసిన వాళ్ళతో పాటుగా మనం నడవగలిగితే వాళ్ళ తేజస్సు మనకు అర్థమవుతుంది. క్రమంగా అభ్యాసం పెరిగిన కొద్దీ వాళ్ళు మనం ఒక్కటే అయిపోతాం. అందుకని విద్యుల్లతా పరివేష్టితం బగు వెలుగు. ఆరా తీయడం అంటే అదే. వెనకాల ఆ జ్ఞానుల యొక్క వెనకాల విద్యుల్లతలాగా, మెరుపు తీగల్లాగా చమక్ 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 అని మెరుస్తూ మెరుపు తీగల్లా వెలుగు ఉంటుంది. ఆ వెలుగే
ఆ వెలుగే ఇక్కడ దేవాలయంలో ఎలా ఉందండి, ఘననీల కాంతుల గ్రక్కు వెలుగు, నల్లని కాంతి, నీలమేఘంలా ఉండేటువంటి కాంతిలో శ్రీకృష్ణ స్వామి ఎలా వెలుగొందుతున్నాడో మీరు దర్శనమైనప్పుడు చూడండి అమ్మా. ఘననీల కాంతుల గ్రక్కు వెలుగు. అందరం లోపలి వెలుగును చూడలేము, కష్టం, చాలా అభ్యాసం చెయ్యాలి, కొన్ని దశలు దాటాలి. అమ్మవారి సింహాసనానికి 32 అంటారు, సింహాసన 32, 32 మెట్లుంటే మనం ఇంకా 1వ మెట్టు కూడా ఎక్కామో లేదో మనకెక్కడ దర్శనం అవుతుంది. అప్పుడు ఉపాయం ఏమిటంటే ఆ మెట్లు ఎక్కడానికి చేయవలసిన అభ్యాసమే నిత్యం దేవాలయానికి రావడం, నిత్యం దర్శనం చేసుకోవడం. ఉత్సవాలప్పుడు రావడం, ప్రసాదానికి లైన్లో నిలబడడం కాదు, ఉత్సవాలు లేకపోయినా రావాలి. దేవుడి గుళ్ళోకి రావడమే ఒక ఉత్సవంగా భావించాలి, అప్పుడు జీవితం బాగుంటుంది. ఇవాళ ఉత్సవం లేదు కదా ఎందుకు వెళ్ళావు అంటే వెళ్ళడమే ఉత్సవం కదా, మళ్ళీ ఉత్సవం ఏమిటి అనాలి. మనం వెళ్ళడమే ఉత్సవం కదండి. కళ్ళకి ఉత్సవం అంటే ఏమిటమా, పండగ. భగవంతుని చూడడం పండగే కదా. ఏదో దిక్కుమాలిన కళ్ళతో ఎన్ని పాపిష్టి దృశ్యాలు చూసి కళ్ళు కుళ్ళిపోయాయండి. ఈ కళ్ళతో ఆయన చూసే అవకాశం వచ్చిందంటే ఎంతకంటే ఏమైనా కావాలా. ధృతరాష్ట్రుడు ఎంత అజ్ఞానైనా, ఎంత పుత్రవ్యామోహం ఉన్నా 2 దశల్లో ఆయన గొప్ప జ్ఞానాన్ని ప్రదర్శించాడండి. 2 దశల్లో. ఒకటి, విశ్వరూప సందర్శనం జరిగినప్పుడు, ఏమయ్యా ఇప్పుడు నీకు దృష్టి ఇచ్చాను కదా, ఈ దృష్టి ఇలాగే ఉంచమంటావా, దుర్యోధనుని చూసే ఉద్దేశం ఏముందా అని అడిగాడు. కృష్ణుడు పెద్ద మాయలాడు కదా, కాస్త ప్రలోభం పెట్టాడు, ఏమైనా పడతాడేమో అని. దుర్యోధనుడు అంటే నీకు చాలా ఇష్టం కదా, వాడిని ఏమైనా చూస్తామంటే, నీ దివ్య దర్శనమైనటువంటి కళ్ళతో ఈవేళ అందరినీ చూడడం నాకేం పని, తీసే అన్నాడు. గొప్ప జ్ఞానండి. ఇంకొక దశ ఏమిటి అంటే, ఖచ్చితంగా ఆయన పాండవుల ఇంట్లో, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత పాండవుల ఇంట్లో ఉన్నప్పుడు ఒక దశలో ధర్మరాజు, పెదనాన్నగారు ఈ రాజ్యం మీది, మా నాన్నగారు మీకు ఇచ్చారు, ఆయన సింహాసనం మీద కూర్చునే యోగ్యత ఉన్న, పట్టాభిషేకం ఆయనకే జరిగినా మీకు ఇచ్చారు, అందుకని మీరు బాధపడద్దు, నేను మళ్ళీ మీకు ఇస్తాను, మీరు కూర్చోండి సింహాసనం మీద ఇప్పుడు కూడా అంటే, వద్దయ్యా అదే కదయ్యా నన్ను మామూలుగా గుడ్డివాడిని చేయకుండా మదాంధుణ్ణి కూడా చేసేసింది ఆ సింహాసనమే కదయ్యా, నాకు వద్దు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఖచ్చితంగా ఇది ఒక జ్ఞాని అనే మాట ఈవేళ మనం చూస్తూనే ఉన్నాం. అంతవరకు నీతిపరులు అనుకున్న వాళ్ళు అధికారం రాగానే ఏ రకంగా అవినీతిపరులు అయిపోతారో చూస్తూనే ఉన్నాం. అది వేరే చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అంతవరకు బాగానే ఉన్నారండి, మహా ఉద్యమాలన్నీ చేశారండి నైతికంగా, అవినీతికి వ్యతిరేకంగా. ఈవేళ వాళ్ళే అవినీతి పరులు అయ్యారట, కోట్లు మింగారటంటే వినడానికి విచిత్రంగా ఉంది, నమ్మశక్యం కావడం లేదు, కానీ నిజం. అంటే అధికారం మనిషిని పాడు చేస్తుంది ఖచ్చితంగా. ఒక కుటుంబంలో అధికారమే పాడు చేస్తుంది, ఇక రాజ్యంలో అధికారం పాడు చేస్తుందని చెప్పక్కల్లా. ఈ అధికారం కోసం మనం ఎన్ని హత్యలు చేయాలా, ఇంత పాకులాడాలా, అవసరమా అది? అందుకని ధృతరాష్ట్రుడు కూడా జ్ఞానోదయం అయింది. ఆ 2 సందర్భాలు నాకు అక్కర్లేదు, యథవరాజ్యం నాకెందుకయ్యా, నువ్వే ఉండని, నేను వనాలకు వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. అందుకని మళ్ళీ లౌకికమైన భోగాలు ఆయన కోరుకోవాలి. ఆ పాటి ధృతరాష్ట్రుడికి ఉండేటువంటి జ్ఞానమేనా మనకి లేదా? మనకి సంసార వ్యామోహాలు, పుత్ర వ్యామోహాలు ఉన్నాయి, కానీ కనీసం ఆయన 1-2 సందర్భాల్లో ఒక జ్ఞానిలా ప్రవర్తించాడు కదా, మనం అలా చెయ్యాలి కదా. అందుకని గుళ్ళోకి రోజు రావాలి, ఉదయం సాయంత్రం కూడా దర్శనం చేసుకోవాలి. పైగా ఇటువంటి గుళ్ళల్లో మనకు సౌకర్యం ఏంటంటే ఎంతసేపు చూసినా చూడనిస్తారు. ఇక్కడ చూడం, మనం నరసాపురం నుంచి తిరుపతి టికెట్ కొనేసుకుని బలవంతంగా బాత్రూమ్ పక్కన కూర్చొని వెళ్ళిపోతాం. బాత్రూమ్ పక్కన కూర్చుని ఎంతసేవో, ఎవడు కూర్చోమన్నాడు నేను మొక్కుకున్నా, ఎవడు మొక్కుకోమన్నాడు? ఇక్కడ మొక్కుకోరాదా? ఖాళీగా ఉన్నాడు ఆయన, మొక్కోడు. డబ్బులు ఉన్నవాడికే ఇవ్వడం బాగా అలవాటు. గతానుగతికో లోకహ అని. 100 కోట్లు ఆస్తున్నవాడికి మనం 10 కోట్లు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాం. అదే మన బంధువుల్లో ఎవడన్నా బావమరిది కొడుకో, మన మేనళ్ళు లాంటి వాడు ఉంటే వాడికి మనమే ₹1 కోటి కట్నం ఇచ్చి ఒక వ్యాపారం పెట్టిద్దామని మనం అనుకో, వాడికే లేదు మనమేమి ఇస్తాం, వాడికి ఉంటే నువ్వెందుకు ఇవ్వడం, అర్థం లేకుండా. మన ఆత్మీయుడే కదండి, మన చెల్లెల కొడుకు, మన అక్క కొడుకు, వాడికి పిల్లనివ్వచ్చు కదా, మనమే వ్యాపారం పెట్టించవచ్చు కదా. పైగా మనం డబ్బు ఇవ్వమని చెప్పినట్టు వింటాడు కదా, అదో లౌక్యం ఉంది కదా. కుదరదు. 100 కోట్లు ఉన్నవాడికి మనం 10 కోట్లు కట్నం ఇస్తాం, వాడు అమెరికా తీసుకెళ్ళి అమ్మాయిని అమ్మేస్తాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. వాడికి అప్పటికే పెళ్ళి అయిందేమో మనకేం తెలియదు. అక్కడికి వెళ్ళాక అమ్మాయి చెబుతుంది, వీడికి ఇదివరకే ఇక్కడ క్యాంప్ ఉందని.
అప్పుడు ఏం చేస్తాం? మునిగిపోవడానికి నీ దురాశ కారణం. 100 కోట్లు ఉన్నవాడికి నువ్వు పిల్లనివ్వడం ఏమిటి? 100 కోట్లు సంపాదించాడు అంటే వాడి ఉద్దేశం డబ్బు మీద ఉంది, వాడికి మనుషుల మీద లేదు ప్రేమ, లేకపోతే అంత సంపాదించే అవకాశం లేదు. అంత సంపాదించాడంటే వాడి దృష్టి డబ్బు మీదే ఉంది కాబట్టే సంపాదించాడు. వాడికి పిల్లనివ్వడం ఏంటి? వాడిని అనర్హుడుగా భావించాలి. ఉన్నవాడికి ఇస్తాం. మనం దేవుళ్ళలో కూడా అంతే. ఎక్కువ మంది ఏ గుళ్ళో కడతారో ఆ గుళ్ళో కడతాం. మనం ఎవడు వెళ్ళని గుండి మనం పట్టించుకోం. దేవుడు పూజారి గారు కూర్చొని పాచికలు ఆడుకోవలసింది ఎవరు లేరు అక్కడ. రావయ్య ఖాళీగా ఉన్నామని అష్టాచమ్మ ఆడుకుంటారు ఇద్దరు. ఇంకా ఆయనకి జీతం లేక ఆయన ఏడుస్తాడు. ఇక్కడ చూశారనుకోండి, ఎంతసేపు అయినా చూడనిస్తారమ్మా? ఆ వెలుగును చూడండి, మరి దేన్ని చూడలేరు మీరు. మధుసూదన సరస్వతి అని మహాభక్తుడు ఉండేవాడు, గొప్ప అద్వైత వేదాంతి. ఆయన అంటాడు, మాకు ఈ వెలుగు జారు ఇంకేం అక్కర్లేదు. ధ్యానావస్థిత తద్గతేన మనసా తన్నిర్గుణం నిష్క్రియం జ్యోతిః కించన పశ్యతే జ్యోతిః కించన విద్యతే యోగినః పశ్యంతు తే ధ్యానావస్థిత తద్గతేన మనసా తన్నిర్గుణం నిష్క్రియం జ్యోతిః కించన పశ్యతే యది పరం పశ్యంతు తే యోగినో యది పరం పశ్యంతు తే అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపి నీలం మహో ధావతి అస్మాకం తు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపి తం నీలం మహో ధావతి. నిద్ర మానేసి అన్నం మానేసి హిమాలయాల్లో గుహలో కూర్చుని 100 ఏళ్ళు తపస్సు చేసి నిరాకారమైన నిరంజనమైన నిర్లేపమైన నిర్మలమైన నిత్యమైన తేజస్సును ఎవరన్నా చూసి ఉంటే చూసి ఉందురుగాక, మాకు అనవసరం అన్నాడు ఆయన. మాకిది చాలు. ఈ కాళింది యమునా నదీ తీరంలో మురళీవాదనం చేస్తూ ఒకానొక వెలుగు ఇలా నడుస్తోంది. మేఘశ్యామం నీలవర్ణంలో ఒకానొక వెలుగు శ్రీకృష్ణుని రూపంలో ఇలా నడుస్తోంది, బాలకృష్ణుని రూపంలో. మాకిది చాలు, ఈ సగుణారాధన మాకు చాలు, నిర్గుణారాధన మాకు అక్కర్లేదు అన్నాడు ఆయన. నిజంగా మనమంతా సగుణారాధన చేయడంలోనే కదండి ఆనందం పొందుతున్నది. ఇంట్లో ఉండే మీ దేవుడు బొమ్మలు తుడుస్తుంటే మీకు ఎంత ఆనందంగా ఉందమ్మా. ఆ బొమ్మలు తుడిచే అవకాశం, కడిగే అవకాశం పని మనిషికి ఇవ్వకూడదండి. మనమే స్వయంగా చెయ్యాలి. ఎంత అదృష్టం అది, ఎంత అదృష్టం అది. రోజు తుడిచినా మంచిదే, వారానికోసారి చేసినా మంచిదే, మనమే చెయ్యాలి. అవి కూడా వాళ్ళని చేసేయమని హారతి ఇవ్వడానికి ఓ పూజారి గారిని పెట్టేసి మనం మాత్రం ఫోన్కి ఎలుక్కుంటూ కూర్చోవడం. ఇక్కడ పుణ్యం వాళ్ళకి దక్కింది, పురుగులు మనకి దక్కాయి. ఈ ఫోన్లోనే ఇక్కడ పురుగులు మనకి దక్కాయి, పుణ్యం వాళ్ళకి దక్కింది. దేవుడు బొమ్మలు చూడవడం కంటే నీకు గొప్ప పని ఏదైనా ఉందా? ఇక్కడ ఈ ఫోన్కి ఎలకడం అంతకంటే గొప్ప పని ఇది. డబ్బు, అహంకారం దేవుణ్ణి కూడా చూడనివ్వదు. ఈ ఫోన్నే చూడనిస్తుంది ఎంతసేపు. ప్రతిదానికి ఓ మనిషిని పెట్టాడు. మనం కొట్టు పెడతాం, కొట్టుకొచ్చి హారతి ఇవ్వడానికి బ్రాహ్మడు కావాలి. నువ్వు ఇవ్వలేవా? ఎవడో అసలు నువ్వు దండం పెట్టవు ముందు. ఇంకా పీఠం అంతా ఆయన చూసుకోవలసింది. ఈయన గళ్ళపెట్టి తీసి డబ్బులు ఎక్కట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఈ డబ్బులు ఎక్కట్టడం కూడా ఆయనకు అప్పగించే గొడవ వదిలిపోతుంది. అది చెయ్యరు. ఆయన అలా తిప్పి వెళ్ళిపోవడమే. మన పూజ మనమే చేయాలండి. డిప్యుటేషన్ ప్రోగ్రాములు ఏంటి నాకు అర్థం కాదు. అది మనం చేస్తేనే మన ఆధ్యాత్మికమైన ఆకలి తీరుతుంది. మనం అన్నం తింటే మన ఆకలి తీరుతుంది, కానీ ఎవరో తింటే మన ఆకలి తీరదు కదండి. జిజ్ఞాస కూడా అంతే. మనం ధ్యానం చేస్తేనే మన ఆకలి తీరుతుంది. ఘన నీలకాంతుల గ్రక్కు వెలుగు. నల్లగా ఉంటే లోకంలో ఆక్షేపిస్తారమ్మా. ఎవరైనా పెళ్లి చూపులు కడితే పెళ్లి కూతురు ఎలాగా ఉందంటే ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది. ఎర్రగా నాకు అర్థమైంది, ఈ బుర్రగా ఏమిటో ఇప్పటికే అర్థం కాల. ఎర్రగా బుర్రగా ఉందంట. ఎర్రగా సరే, బుర్రగా ఏమిటి? అదే తెలుగు భాష. అంచేతలు ఎర్రగా ఉంటే వెంటనే ఒప్పుకుంటారండి. తెల్లగా ఉన్నా సరే. నల్లగా ఉంది కొంచెం, అదో రకం. ఏమైంది? నల్లగా ఉంటే శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడు, శ్రీరాముడు నల్లగా ఉన్నాడు, పార్వతీదేవి నల్లగా ఉంది. వాళ్ళందరూ సంసారాలు చేయలేదా? మనకి ఇది కావాలి ఎంతసేపు. ఇక్కడ ఈ నలుపు తెలుపు. ఆ తెలుపు ఏమైనా కారిపోతుందా, ఎరుపు ఏమైనా కారిపోతుందా? అక్కడ చెమట పడితే ఏదైనా ఒకటే. చెమటకి రంగు లేదు. తెల్లవాళ్ళకి చెమట పట్టినా నల్లవాళ్ళకి చెమట పట్టే చెమట కంపే కొడుతుంది, రంగే ఉండదు అక్కడ. మనం ఈ రంగుల మాయలో పడుతూ ఉంటాం ఎంతసేపు. ఇక్కడ ఆ రంగులే మాయలు అయిపోతాయి తర్వాత.
అసలు రంగుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. భగవంతుడు నలుపు రంగులో ఉన్నాడు. ఘన నీలకాంతుల గ్రక్కు వెల్గు బహువిధ ప్రణయ భావములు గల్గిన వెల్గు మౌనులెన్నగ రమ్యమైన వెల్గు బహువిధ ప్రణయ భావములు కలిగిన వెలుగు. భగవంతుడిని మీరు ఏ దృష్టితోనైనా చూడొచ్చు. లోకంలో మనం చెల్లెని దృష్టితోనే చూడాలి, మరో దృష్టితో చూడలేము. భార్యని భార్య దృష్టితోనే చూడాలి, భర్తని భర్త దృష్టితోనే చూడాలి, అన్నదమ్ముల్ని అన్నదమ్ముల దృష్టితోనే చూడాలి, మరో దృష్టి కుదరదు. భగవంతుడి పట్ల మీ ఇష్టం, ఏ రకమైన ప్రేమ ఉన్నా పర్వాలేదు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కముసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటిమి ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరి పొందన్ వచ్చు ఎట్లైన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరి చెందన్ వచ్చు ధాత్రీశ్వరా అని భాగవతంలో నారదుడు ఈయనతో అంటాడు, ధర్మరాజుతో అంటాడు. భాగవతంలో అనేక రకాల చూపులతో భావాలతో భగవంతుడిని ప్రేమించారయ్యా. కామోత్కంఠత గోపికలు కామవాంఛతోనే ప్రేమించారండి భగవంతుడి దగ్గర. ఎందుకని వాడు రామాయణ కాలంలో మునులు రాముణ్ణి చూసి మోహించారు. రాముడు నో వేకెన్సీ బోర్డు పెట్టేశాడు. నేను ఏకపత్ని వ్రతుడిని, ఈ వేషాలు ఎక్కడ కుదరవు అన్నాడు ఆయన. మరి మా సంగతి ఏమిట్టారు, వచ్చే జన్మలో చూసుకుందాం, మీ సంగతి నా సంగతి అన్నాడు అంతే. తర్వాత కృష్ణుడిగా పుట్టాడు. అందుకే ఆ మహర్షులందరూ గోపికలుగా పుట్టారు. మహర్షులండి, గోపికలు అంటే సామాన్యులు కాదు, మహర్షులు, శరభంగాది మహర్షులు, మామూలు వాళ్ళు కాదు. దివ్యమంగళస్వరు మామూలు లోకంలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల సౌందర్యాన్ని చూస్తేనే మన మనస్సు చెలిస్తుంది కదా. భగవంతుడైన రామచంద్రమూర్తి సౌందర్యాన్ని చూస్తే చెలించకుండా ఉంటుందా? అటువంటి సౌందర్యం. కాబట్టి రామచంద్రమూర్తి సౌందర్యాన్ని చూసి పురుషులు మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామచంద్రమూర్తి యొక్క రూపం ఎటువంటిది అంటే శ్రీకృష్ణుని యొక్క రూపం కంటే గొప్పది. శ్రీకృష్ణుని యొక్క రూపం కంటే గొప్పది. కృష్ణాలయంలో ఉండి నేను ఈ మాట చెబుతున్నా, కృష్ణుడు ఎదురుగా వచ్చి అడిగినా నేను వాదిస్తా. లాయర్ గారు పెట్టిన కార్యక్రమం ఇది. వాదించడం నాకు ఒక నేర్పక్కర్లేదు. ఎందుకు గొప్పది అంటే తర్కం ఉంది అక్కడ. కృష్ణుణ్ణి స్త్రీలు మాత్రమే చూసి మోహించారు, రాముణ్ణి స్త్రీలు కాదమ్మా పురుషులు కూడా చూసి మోహించారు. అందుకని రాముడు సౌందర్యమే కృష్ణుడు సౌందర్యం కంటే గొప్పది. ఒక స్త్రీ అందంగా ఉందని పురుషుడు చెప్పడం గొప్ప విషయం కాదు. ఏ పురుషుడికైనా భార్య తప్పితే అందరి సౌందర్యాలు బాగా నచ్చుతాయి. భార్య ఎందుకు నచ్చదంటే అప్పటికే పెళ్ళి అయిపోయింది, 10 ఏళ్ళు అయింది కాబట్టి. నవ్వకముందు ఆవిడే నచ్చింది. వాడి కర్మ దాని కర్మ. అంటే లోకంలో స్త్రీ సౌందర్యాన్ని పురుషుడు మెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. సాటి స్త్రీ చూసి నీ అందం చూసి నేను అసూయపడుతున్నానంటే ఆ స్త్రీ అందంగా ఉన్నట్లు లెక్క. అలాగే పురుషుడు సౌందర్యాన్ని స్త్రీ మెచ్చుకోవడం లెక్క కాదు. దుర్భావనలు వాళ్ళకి ఉంటాయి. మరో పురుషుడు మెచ్చుకోవలే చాలా అందంగా ఉన్నావురా అని మరొక పురుషుడు అంటే వాడు అందంగా ఉన్నట్లు లెక్క. రామచంద్రుని సౌందర్యాన్ని పురుషులు మెచ్చుకోలేదు, కాంక్షించారు. కాంక్షించిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మహర్షులు, తపస్సులు చేసిన వాళ్ళు కూడా శరీర వ్యామోహాన్ని వదులుకోలేకపోయారు. ఏమి తేజస్సు, ఒక్కసారి ముట్టుకుంటే చాలు, ఒక్కసారి ముద్దు పెట్టుకుంటే చాలంటే రాముడు కుదరదో, సీతక మాత్రమే అని రిజర్వేషన్ బోర్డు పెట్టేశాడు. వాళ్ళందరూ పుట్టారు గోపికలుగా. కామోత్కంఠత గోపికలు. అంతేకాదండి, ఇంకో రకంగా ఆరాధించవచ్చు భగవంతుడిని. భయం వేసిందమ్మా, బాధపడకండి. భయం భగవంతుణ్ణి చేరుకునే మార్గం. ఈ మాట ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ పరమ సత్యం. నేను ఇప్పుడు రుజువు చేస్తా. భయం వేయగానే వణుకొస్తుంది కదా, చెమట పడుతుంది కదా, మనం ఎదిరించలేం అనిపిస్తుంది కదా, వాడు మనకంటే బలవంతుడు కదా, మనం ఏం చేయలేం కదా అనిపిస్తుంది కదా. కానీ అందరికంటే బలవంతుడైన వాడు వేణుగోపాలస్వామి కదండి. అనుమానం ఏదైనా ఉందా? జగత్తులో అందరికంటే అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవడండి? ఆయనే కదండి. ఆయన్ని శరణు వేడామనుకోండి మన భయం పోయినట్టే కదా. అంచేత భయం కారణంగా భగవద్భక్తి పెరుగుతుంది. భయాన్ని సైతం అనుకూలంగా మార్చుకోవచ్చు. భయం వేసినప్పుడు మీ ఇంట్లో పూజా మందిరంలోకి వెళ్ళిపోండి, తలుపు వేసేయండి, చిడతేసేయండి. మీ ఇంట్లో మీ ఇష్టదేవం ఎవరుంటే ఆయన కాళ్ళ మీద చేయి పెట్టండి. ఈ ఏడిచే ఏడిపేదో అక్కడేయండి. ఈ ఫోన్లో మాటలేవో ఆయనతో మాట్లాడండి. నాయనా నువ్వు కాపాడు, నేను తప్పు చెయ్యలేదు.
మనం తప్పు చేసి కాపాడమని అడగకూడదండి. మనమే తప్పు చేస్తే కాళ్ళు పట్టుకుని చేశాను, పొరపాటుని చేశాను, చాపల్యం కొద్దీ చేశాను, ఏదో పిచ్చెక్కి చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నేను ఈ దాడి తట్టుకోలేను, నేను ఈ గొడవ పడలేను, నన్ను క్షమించు. నకురియాం పునరితి విపరీత ప్రతితాపేన నకురియాం పునరితి అని వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు. ఎంత మహాపాపం చేసినా సరే మళ్ళీ చెయ్యను అని విపరీతమైన పశ్చాత్తాపంతో భగవంతుడి పాదాల దగ్గర 2 కన్నీటి బొట్లు రాల్చగలిగితే ఆ పాపం ఆ క్షణంతో పోయినట్టే అన్నాడమ్మా. ఆ క్షణంతో పోయినట్టే, సందేహించక్కల్లా. దీనికి పక్కింటి వాళ్ళని పిలవద్దు, పత్రికల వాళ్ళని పిలవద్దు, మన పూజా మందిరంలోకి మనం వెళ్ళిపోతాం. మనం ఒక్కళ్ళమే ఉంటాం, భార్య కూడా ఉండదు, భర్త కూడా ఉండడు, ఎవరూ ఉండకూడదు. తర్వాత దెప్పుతారు, చాలా ప్రమాదం ఇది. వాళ్ళకి చెప్పామంటే దెప్పుతారు. ఈవేళేమో ఊరుకుంటారు, నిజాయితీగా చెప్పామంటారు, రేపొద్దున జీవితాంతం దెప్పుతారు. ఇక్కడ చెప్పకూడదండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. అంత అవకాశం హిందూ ధర్మంలో ఉంది మీకు. ఇక్కడ ఆ దేవత కాళ్ళ మీద పడి వెంటనే నమస్కారం చేసి నేను చేశాను, నిజమే, కామవాంఛ కొద్దీ చేశాను, వ్యామోహం కొద్దీ చేశాను, చాపల్యం కొద్దీ చేశాను, డబ్బు కోసం చేశాను, పిచ్చెక్కి చేశాను, ఏదో చేశాను, అయిపోయింది, తెలియని వయస్సులో చేశాను, ఇంత కర్మ నేను ఇప్పుడు అనుభవించలేను అని భగవంతుడి పాదాలు పట్టుకుంటే తక్షణం ఆ పాపం రద్దయిపోతుందమ్మా. అనుమానమే లేదు. పశ్చాత్తాపమే పాపానికి పరిహారం. ఆ తీర్థాల్లో మునగడం, దేవతలను సేవించడం, మొక్కుబళ్ళు ఇవ్వడం కాదు, పశ్చాత్తాపాన్ని మించింది లేదు. అటువంటి వెలుగది. అందుకని వైరక్రియా సామగ్రిని కంసుడు భయం కారణంగా మోక్షం పొందాడు. కంసుడు భయపడ్డాడు, కృష్ణుడు వచ్చి చంపుతాడేమో అని. ఆ భయంతో ఏం చేశాట కంసుడు? తిరుగుచు కూర్చుచు లేచుచు అరుగును, తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున హరిదలచి కంసుండా భయమున హరిని చేరే హరిదలచి నిరతము అంటాడు. కూర్చున్నా సరే, నిలబడినా సరే, అన్నం తింటున్నా సరే, నీళ్లు తాగుతున్నా సరే, ఏం చేస్తున్నా సరే కృష్ణుడు వస్తాడేమో చంపేస్తాడేమో అని భయపడి గోవింద నామస్మరణ విపరీతంగా చేశాడు. కాబట్టే సరిపోగానే కంసుడికి మోక్షం వచ్చిందమ్మా. అనుమానం ఏం లేదు, మోక్షం వచ్చింది. తిరుగుచు కుడుచుచు త్రావుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబును హరి తలచి జగమా హరిమయముగా చూచ కంసుడు ఆరని అలుకన్. మనం భయంతో కూడా, కోపంతో కూడా, శత్రుత్వంతో కూడా భగవంతుడిని ఆరాధించవచ్చు. లోకంలో ఎవరిని ఆరాధించలేం. భయపడి ఎవరినైనా శరణు కోరామనుకోండి, అన్నా నువ్వు రక్షించు అని, అక్కడి నుంచి వాడు పెత్తనం చేస్తాడు మన మీద, అప్పుడు రక్షిస్తాడు. తర్వాత కింద పడిపోయాడు, నేనే కాపాడా అంటాడు. ఇక్కడ మళ్ళీ ఇదో పోజు. ఇక్కడ ఇక జీవితాంతం వాడికి బానిసలు అవ్వాలి మనం. లేదు ఆర్థికమైన దరిద్రంలో పడి ఎవరినో ఆదుకోమని అడిగామనికి ఇంకా వాడే మన రక్షించినట్టు జీవితం అంతా పోజు కొట్టేస్తాడు. ఆ అడిగేదేదో భగవంతుడిని అడిగితే మనం చేసిన కష్టానికి ఫలమే. సత్యనారాయణ వ్రతంలో కట్టెల మొక్కునేవాడు వ్రతం చేస్తానని మొక్కుకుంటే ఆ రోజు వచ్చేటువంటి సొమ్ము కంటే రెట్టింపు సొమ్ము వచ్చిందని రాశారు కథలో. అలాగ మనం చేసినట్టు పెట్టినటువంటి కిళ్ళీ కొట్లోనే ఆ రోజు వచ్చే రూపాయలకి రెట్టింపు రూపాయలు వస్తాయి. అనుమానం ఇలా. ఎందుకు వస్తాయంటే భగవంతుడు దయ. ఆయనే 10 మంది ఖాతాదారుల రూపంలో వచ్చి 10 సోడాలు తాగేస్తాడు, 10 కూల్ డ్రింకులు తాగేస్తాడు, 10 కిళ్ళీలు వేసుకుంటాడు. నువ్వు అడగని సొమ్ము నీకు ఇచ్చేస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయన్ని అడిగావు, అంతే లెక్క. ఆ వ్యాపారం అద్భుతంగా ఒక భక్తి వ్యవహారంగా మారిపోతుంది. భగవంతుని కరుణ అటువంటిది. దాన్ని నమ్మడం మానేసి వీళ్ళందరినీ నమ్మడం ఏంటంటే మనకి. అందుకని ఏ భావంతో నువ్వు సేవించిన, అందుకే బహువిధ ప్రణయ భావములు కలిగిన వెలుగు మౌనులెన్నగ రమ్యమైన వెలుగు. మహర్షులు ఎప్పుడూ మనస్సులో రమ్యంగా ఆ వెలుగును చూడాలనే ప్రార్థన చేస్తారు. వందే విష్ణు భవభజకరం సర్వలోకైకనాథం యోగి హృద్యానగమ్యం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం. యోగుల హృదయమే తన ప్రయాణానికి గమ్యంగా పెట్టుకున్న మహానుభావుడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే పోలిపెద్ది వెంకటరాజ కవి ఈ శతకంలో మౌనులెన్నగ రమ్యమైన వెలుగు ఆది మధ్యంతరహితమైనట్టి వెలుగు. ఆ వెలుగు వృత్తాకారంలో ఉంటుంది. ఆది మధ్య అంతరహితం అంటే ఏదో కవిత్వం కోసం తత్వం కోసం చెప్పిన మాట కాదు. మోస్ట్ ప్రాక్టికల్. గణితం తెలిసిన వారికి ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. ఒక గీత గీస్తే ఈ చివర ఆ చివర ఉంటుంది, ఆది అంతం, కాబట్టి మధ్య కూడా ఉంటుంది, అంతే కదా. ఈ గొట్టం ఉంది అంటే ఇది ఈ చివర, ఇది ఆది, ఇది అంతం, కాబట్టి ఇది మధ్య భాగం అని నిర్ధారణ చేయొచ్చు.
ఆది అంతము లేనప్పుడు మధ్య ఎలా నిర్ధారణ చేస్తారండి? అనాది నిధనోధాత విధాత ధాతురుత్తమక అంటారు విష్ణు సహస్రంలో. అనాది నిధనక, ఆది లేదు నిధనము లేదు భగవంతుడికి. ఎందుకని? ఆయన ఆకారం గుండ్రంగా ఉంటుందమ్మా, ఇలా పొడుగ్గా ఉండదు. గుండ్రంగా ఉంది, వృత్తాకారం. పెన్సిల్ తోటి కాగితం మీద వృత్తాన్ని గీయండి, ఆదేమిటో అంతమేమిటో చెప్పండి చూద్దాం. వృత్తానికి ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందండి? ఇలా పొడుగ్గా గీత గీస్తే ఉంది, వంకరగా గీత గీసినా ఉంది, కానీ వృత్తాకారానికి ఆది అంతం ఉండవండి. అందుకని భగవంతుడు వృత్తాకారం. ఆ విషయాన్ని ఉపనిషత్తుల్లో ఎలా చెప్పారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. భగవంతుని ఆకారం పూర్ణానుస్వారం, సున్నా. గణిత శాస్త్రంలో సున్నా అనేది కనిపెట్టిన తర్వాతే లెక్కలన్నీ తేలేయి, లేకపోతే 9తో ఆగిపోవడమే అంకెలు. అన్నీ ఈవెన్ ఫిగర్స్, సరి సంఖ్యలు లేవు. బేసి సంఖ్య కింద ఏం వేసినా పోదు, సరి సంఖ్య అవ్వాలి. అందుకోసం సున్నా చేర్చారు. ఆ గణిత శాస్త్రంలో సున్నాని కనిపెట్టిన ఘనత భారతీయ శాస్త్రజ్ఞులదేనమ్మా. దాంతో 10 వచ్చింది. 10 నుంచి 11, 12, 13 మళ్ళీ వచ్చే లెక్క. ఆ సున్నాని భారతీయ శాస్త్రజ్ఞులు ఎలా కనిపెట్టగలిగారంటే పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే. భగవంతుని ఆకారం పూర్ణమని చెప్పారు కదా, ఆ పూర్ణానుస్వారం లేకుండా సమస్యలు పరిష్కారం అవుతాయా గణితంలో మాత్రం అని గణితంలో 0 కనిపెట్టాక దశాంశ స్థానం ఏర్పడింది. ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లు ఉన్నా పరిష్కారం అయిపోయినాయి. ఖచ్చితంగా ఎన్ని వేల కోట్లు ఉన్నా సరే. భారతీయులు కనిపెట్టిన అంకెల సారం ఏమిటంటే 1, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, దాన్నే మిలియన్ అంటారు. 10 లక్షలు, కోటి, 10 కోట్లు, అంతవరకు మనం చెప్పగలం. తర్వాత ఉన్నాయి అర్బుదమబ్జం కర్వ నికర్వ మహాపద్మశంకవస్తస్మాత్ సముద్రాంతే మధ్యం పరార్థం అని ఉన్నాయి. అర్బుదం అంటే 10 కోట్లు, అబ్జం అంటే 100 కోట్లు. ఇప్పుడు 100 కోట్లు అవినీతి ఏదో జరిగింది అంటున్నారు. దానికి సంస్కృతంలో పెట్టిన పేరు అబ్జం అన్నారు. అబ్జం అంటే 100 కోట్లు, మనీ యూనిట్. అర్బుదం, అబ్జం, కర్వం, నికర్వం, మహాపద్మం, శంకు. ఇంకా దాని తర్వాత సముద్రం, అంతం, మధ్యం, పరార్థం, అంతిమంగా పరార్థం అన్నారు. అంటే ఏమిటో తెలుసా? మీకు లెక్క పెట్టాలని ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళి లెక్క పెట్టండి. 1 పక్కన 17 సున్నలు వేస్తే పరార్థం అవుతుందేమో. తెల్లవారులు లెక్క పెడుతూ కూర్చోండి, నాకంత ఓపిక లేదు. 1 పక్కన 17 సున్నలు అంటే ఎంత అంటే 1000 కోట్ల కోట్లు, 1000 కోట్ల కోట్లు. అంతవరకు భారతీయ శాస్త్రజ్ఞులు లెక్కపెట్టి ఇంకేమైనా మీరు లెక్కపెట్టగలి చూసుకోండిరా అని చెప్పారు. అది భారతీయ శాస్త్రజ్ఞుల ఘనత, భారతీయ శాస్త్రజ్ఞుల ఘనత. ఆది మధ్యంతరహితమైనట్టి వెలుగు, ఆ వృత్తాకారంలో ఉండే వెలుగు ఉంది, దానికి ఆది లేదు అంతము లేదు. ఆది అంతము లేనప్పుడు మధ్య కూడా ఉండదు. ఇట్టి వెలుగును సేవింపనట్టి చెట్టవారికేల లభించు కైవల్య పదము. అటువంటి పరమాత్మని యొక్క వెలుగును సేవించిన వాడికి కైవల్యం ఎలా వస్తుందయ్యా? మదరిపు విపాల, మదించిన శత్రువుల్ని విపాల. పాలనం అంటే రక్షించడం, విపాలనం అంటే భక్షించడం. మదించిన శత్రువులను సైతం భక్షించగలిగిన వాడు మన రాజగోపాలస్వామి. మదరిపు విపాల మునిజన హృదయలోల, మునుల హృదయంలో లోలమైపోయిన వాడు అంటే మునిజనులు ఇన్ని తపస్సు ద్వారా స్వాధీనం చేసుకోగలిగారు. వేణు రాజగోపాల భక్త సంత్రాణశీల. ఓ రాజగోపాలస్వామి భక్త సంత్రాణశీల, భక్తులను రక్షించడమే నీ స్వభావంగా కలిగిన వాడివి, నీకు నమస్కారం అయ్యా అన్నారు.